హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజు చింతపండు వేయకుండా మనం టమాటో పెసరపప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే పప్పుని బాగా కడుక్కొని కుక్కర్లో 10 నిమిషాలు 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. దాంట్లోకి మనం ఇక్కడ 2 ఆనియన్స్ని, కారానికి తగినంత పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటోస్ కూడా ఒక 5-6 తీసుకొని ఇప్పుడు ఆ పప్పులో మనమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకొని తగినంత పసుపు వేసుకొని తగినంత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి అయితే మనం పొయ్యి మీద పెట్టేయాలి. ఇలా 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఇక్కడ చింతపండుకి బదులు ఇక్కడ నిమ్మకాయలను తీసుకొని ఈ లెమన్స్ని మనం ఇట్లా లెమన్ పిండేది ఉంటుంది కదా, సో దాంట్లో వేసుకొని ఇలా రసాన్ని ఒక బౌల్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పప్పు బాగా చక్కగా ఉడికిపోయింది కదా, సో ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న రసాన్ని దీంట్లో పోసుకోవాలి. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు రుబ్బకుండా ఇలా ఒకసారి కలిపితే సరిపోతుంది, ఎందుకంటే చాలా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి మనమైతే ఆయిల్ వేసుకొని చున్నులపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాల జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ తాలింపుని ఈ పప్పులో వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు లేకుండా ఒకసారి ఇలా నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఒకసారి పప్పుని ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.